బ్రేకింగ్ న్యూస్. వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర చేసింది. వరుస బాంబు పేలుళ్లతో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అరెస్ట్ అయినటువంటి నిందితులు ఢిల్లీ ఎన్సీఆర్ సహా దేశంలో చాలా నగరాల్లో వరుస బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు, కుట్ర పన్నినట్టు ప్రస్తుతం విచారణ చేస్తున్న ఎన్ఐఏకి ఈ విషయం మొత్తం కూడా బయటపెట్టేశారు. ఎవరైతే అరెస్ట్ అయ్యారో 8 మంది డాక్టర్లు అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో డాక్టర్ ముజమిల్ షకీల్ అతను చాలా క్లియర్గా ఎన్ఐఏ విచారణలో బయటపెట్టాడు. ఎలా ప్లాన్స్ చేయాలనుకున్నాం, ఎక్కడెక్కడ పేలుళ్ళు చేయాలనుకున్నాం, ఎన్ని కార్లలో పేలుళ్ళు చేయాలనుకున్నాం, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు అధికారులు చేస్తున్నటువంటి విచారణలో బయటపెట్టాడు. ఈ ఉగ్రవాదులు డిసెంబర్ 6వ తారీఖున దాడుల కోసం ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినటువంటి రోజు కావడంతో అదే రోజున ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 6వ తారీఖు వీళ్ళు టైం కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దారుడుల కోసం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు నింపటానికి అనువుగా 32 పాత కారులు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పేలుడుకు గురైనటువంటి హ్యుండై i20 కార్, ఏది ఢిల్లీలో పేలుడు చేసిన i20తో పాటు మారుతి బ్రెజా కావచ్చు, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కావచ్చు, తర్వాత షిఫ్ట్ కారు కావచ్చు, ఇలా వాళ్ళు 32 కార్లు, పాత కార్లు రెడీగా పెట్టుకున్నారు. ఈ కుట్రకి ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచే డాక్టర్ల బృందం పెద్ద స్కెచ్ వేసింది. ప్రధాన నిందితుల్లో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమిల్ షకీల్, ఆదిల్ అహ్మద్, డాక్టర్ షహీన్ సయీద్ ఉన్నారు. డాక్టర్ షహీన్ సయీద్ పగలు వైద్యురాలుగా పనిచేస్తూ సాయంత్రం 4 తర్వాత పాకిస్తాన్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి హెడ్గా పనిచేస్తున్నామే. మీకు తెలుసా, పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మసూద్ అజర్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలో ఒక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహిళా విభాగానికి భారతదేశంలో చీఫ్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ డాక్టర్ వ్యవహరిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల్ఫలా యూనివర్సిటీలో ఆమె డాక్టర్గా పైకట్ల వృత్తి కనబరుస్తూ సాయంత్రం సమయంలో ఈ విధంగా హ్యాండ్లర్స్తో మాట్లాడుతూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్స్ వీళ్ళు డైరెక్ట్గా టెలిగ్రాఫ్ యాప్ నుంచి మాట్లాడుకుంటూ సంభాషణలు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎలా పేలుళ్ళు చేయాలి, ఏం వాడుతున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇవన్నీ కూడా అందులో ఒక సీక్రెట్ చాట్ చేసినట్టుగా చాలా క్లియర్గా ఎన్ఐఏ విచారణలో బయటపడుతోంది. డైరీలు, నోట్బుక్లు, పేలుడు పదార్థాలు, అసాల్ట్ రైఫిల్స్ ఆధారంగా దర్యాప్తు సంస్థలు పూర్తి నెట్వర్క్ను ప్రస్తుతం ఛేదించే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ డాక్టర్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఇప్పుడు ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు కదా ఉమర్ నబీ అహ్మద్, అతని డైరీని, ముజమ్మిల్ షకీల్ డైరీని పూర్తిగా చెక్ చేస్తే ఒక కోడ్ భాష ఉంది. అందులో ఆ కోడ్ భాషలో రాసుకున్నారు, మనం ఎక్కడెక్కడ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, పేలుడు పదార్థాలను ఏ కారులలో తీసుకెళ్ళాలి, ఏ కారు ఏ నగరంలో ఉంచాలి, జనాలు రద్దీగా ఉన్న ప్రదేశం ఆ నగరంలో ఏముంది, ఎక్కడ పెడితే జనాలు ఎక్కువ మంది చచ్చిపోతారు, ఇవన్నీ కూడా ఒక కోడ్ భాషలో వాళ్ళు డైరీలో రాసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు ఆ కోడ్ భాషను పూర్తిగా కూడా డీకోడ్ చేసే ప్రయత్నంలో అధికార బృందం ఉంది. చాలా క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు ఎలాంటి ప్లాన్లు చేసుకున్నారో కూడా చాలా క్లియర్గా అధికారుల విచారణలో బయటపడుతోంది. మీరు నమ్మరు, 32 కార్లని ఆల్రెడీ సిద్ధం చేసేసుకున్నారంట. డిసెంబర్ 6వ తారీఖు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాను బయటపడేసరికి, డాక్టర్ల బృందం అరెస్ట్ అయిపోయేసరికి అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా డాక్టర్లు ఒక మాడ్యూల్ లాగా ఏర్పడి ప్లాన్ చేస్తున్నారన్న విషయం అధికారులకు ముందే తెలిసి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత భయపడిపోయాడు ఉమర్ నబీ. నేను కూడా దొరికేస్తాను, నేను దొరికారంటే ఈ ప్లాన్ మొత్తం కూడా భగ్నం అయిపోతుంది, మనం ఇంత కష్టపడి చేసింది వృధా అయిపోతున్న ఉద్దేశంతో ముందుగానే పేల్చేశాడు. 6వ తారీఖు వరకు ఆగల, ఎందుకంటే పోలీసులు పట్టేసుకుంటారు, వెతుకుతూ ఉన్నారు ఇంకెవరెవరు ఉన్నారని చెప్పి. ఉమర్ గురించి తెలిసిపోతే పట్టేసుకుంటారు కాబట్టి పట్టేసుకునే లోపే ముందుగా పేల్చేసుకుంటే అయిపోలా అని అలాంటి ఉద్దేశంతో, ఒక సైకో ఉద్దేశంతో, ఒక ఉగ్రవాద మనస్తత్వంతో పేల్చేసి 13 మంది చావుకు కారణమయ్యాడు. ఇంకా పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఈ ఢిల్లీ పేలుడుకి కంటే కొన్ని గంటల ముందు ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఈ ముజమ్మిల్ షకీల్ అనేటువంటి డాక్టర్
ఫరీదాబాద్లో 2 అద్దెళ్ళు తీసుకుని ఆ అద్దెళ్లలో ఈ పేలుడు పదార్థాలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుకొని తయారు చేస్తూ ఉన్నారు బాంబులు. ఇది ముందే ఈ కుట్రని భగ్నం చేసి అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది తెలియకపోయి ఉంటే, పోలీసులు వాళ్ళు ఉనికి పట్టుకోకపోయి ఉంటే డిసెంబర్ 6వ తారీఖు 32 కార్లు హైదరాబాదులో, బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో, పూణేలో కార్లు పెట్టేసి, జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆ కార్లను పెట్టేసి, పేలుడు పదార్థాలను పెట్టేసి ఒకేసారి ఒకే టైంలో అన్ని సిటీస్లో పేల్చే ఉద్దేశం వీళ్లకు ఉంది అనేది ఇప్పుడు విచారణలో బయటకు వస్తుంది. అరెస్ట్ అయిన డాక్టర్సే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండర్స్తో మాట్లాడుతున్నారు, టర్కీ నుంచి కూడా హ్యాండర్స్తో మాట్లాడుతూ ఉన్నారు, హ్యాండ్లర్స్తో. అంటే పిక్చర్ క్లియర్ అయిపోయింది. వైట్ కాలర్ ఎకో టెర్రర్ సిస్టమ్, ప్రొఫెషనల్స్ని, డాక్టర్స్ని, పేలుడు పదార్థాలు తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఉగ్రవాదం వైపు ఉసిగొల్పి మన దేశంలో ప్రాణ నష్టం కలిగించడానికి అతిపెద్ద కుట్ర జరిగిందనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఇలాంటి ఉగ్రవాదుల్ని ఎలా ఏరివేయాలి? ఎన్ఐఏ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పుడు దొరికింది కొంతమందే, 10 మందో 12 మందో, ఇంకా చాలామంది ఉండొచ్చు ఈ మాడ్యూల్లో, డాక్టర్స్ మాడ్యూల్లో. రాజేంద్ర నగర్ హైదరాబాద్లో కూడా ఫోర్ట్ వ్యూ కాలనీలో ఒకరిని పట్టుకున్నారు. అలా ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కటి కూపీ లాగుతుంటే ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి అందరినీ కూడా లాగాలి. చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఉగ్రవాదం వైపు పోకుండా ఉండటానికి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉగ్రవాదుల జీవితంలో ఇంకా బయటికి రాకుండా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గం చూడండి. ఉగ్రవాదం వైపు వెళ్ళి మన దేశంలో ఉంటూ, మన దేశంలో తిండి తింటూ, మన దేశంలో గాలి పీలుస్తూ, మన నేల మీద నడుస్తూ మన వాళ్ళని చంపుతున్నటువంటి ఇలాంటి వెధవల్ని, ఉగ్రవాదుల్ని ఎంత దారుణంగా శిక్షించాలి? అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు కదా, ఏ పాపం తెలియని వాళ్ళు చచ్చిపోయారు కదా, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్ని లక్షలు ఇస్తే వాళ్ళు తిరిగి వస్తారా? ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు వాళ్ళ కన్నీళ్లు తుడిచే పరిస్థితి ఉందా? ఈ పాపం ఎవరు చేశారు? దీనికి బాధ్యులైన వాళ్ళని ఏం చేయాలి? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ప్రభుత్వం అసలు ఉగ్రవాదం పేరు వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్లీజ్ కామెంట్.